18 సంవత్సరాల టీచింగ్ ఎక్సలెన్స్ మ్యాట్రిక్స్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ రీజనింగ్ మరియు మ్యాథ్స్ ఒలింపియాడ్ అడ్మిషన్స్ ఓపెన్ మ్యాట్రిక్స్ మంకమ్మతోట కరీంనగర్ ఫోన్ నెంబర్ 8886401729. కరీంనగర్లోని సాధన స్కూల్లో ఇప్పుడే తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ప్రస్తుతం మనతోని బండి సంజయ్ వారితో మాట్లాడడం. అన్న నమస్తే, ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడే సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆ స్కూల్లో ఇలా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్లో కూడా ఒక చల్లటి వాతావరణం ఉంది. నిన్నటి వరకు కూడా మనుడెడ్డలు ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి ఒక మీమాంస ఒక అనుమానం ఉండే. కానీ చల్లటి వాతావరణం కాబట్టి వాళ్ళ మంచి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందనే ఒక నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి నేను కూడా సుమన్ టీవీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను ప్రజలందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ ఎన్నికలు దేశ భద్రత, దేశ అభివృద్ధి, సమాజ సంక్షేమము, ధర్మ రక్షణకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మీరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువత, నవయువ ఓటర్స్ అవుతున్నారో కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి యువత అంతా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఓటింగ్ లో పాల్గొనే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఓటర్ మహాశయులందరూ కూడా మీరు ఓటు వేయండి. మీతో పాటు మీ బంధుమిత్రుల, మీ కుటుంబ సభ్యుల, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఓటు వేసే ప్రయత్నం చేయండి. ఓటు వేయించే ప్రయత్నం చేయండి. 100% ఓటింగ్ జరిగే విధంగా, ఓటింగ్ శాతం 100% జరిగే విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేక రకాలుగా ప్రచారాలు చేస్తామని ప్రచార కార్యక్రమం చేసింది. 100% ఓటింగ్ జరగాలని చెప్పి. కాబట్టి 100% ఓటింగ్ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరు భాగస్వామ్యం కావాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తాను. కొన్ని ప్లేస్లలో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అలాంటి ప్రజలకు ఇప్పుడు చాలా ప్రాంతాలు కూడా ఎన్నికల కమిషన్ దీనిలో విఫలమైంది. ఎన్నికల కమిషన్ అంటే కేవలము ఓటింగ్ సందర్భంగా అన్ని సౌకర్యాలు కల్పించడం, అవసరాలు తెచ్చి దానికోసం కాదు. ఎవరైతే ప్రజాస్వామ్యకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఎవరు వివరిస్తారో వాళ్ళ పట్ల కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. వాటిని నిరోధించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలా ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి మద్యం సరఫరా చేసి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాల్లో జరిగింది. కానీ ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. మేము ఓటును అమ్ముకునే స్థితిలో మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేస్తాం తప్ప అమ్ముకునే స్థితిలో లేమని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. కానీ వీటిని నిరోధించాల్సిన ప్రభుత్వం, అదే ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి మళ్ళీ అందుకే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రలోభాలకు లొంగకండి, తప్పుడు ప్రచారం నమ్మకండి. మీ అమూల్యమైన ఓటును పక్కా వినియోగించాల్సిందిగా కోరుతాను. సో మొత్తానికైతే దేశం కోసం, సమాజ హిత కోసం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి బండి సంజయ్ కుమార్ చెప్తున్నారు. ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటును వేయాలని చెప్తున్నారు. ఎక్కడున్నా ఎవరైనా సరే, ఎవరు ఎక్కడున్నా సరే సొంత గ్రామానికి, సొంత టౌన్కి వచ్చి తమ ఓటు హక్కును అయితే ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్తున్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును అయితే వేయడానికి ముందుకు రావాలని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.